అంటే బాగున్నారా అంటే బాగలేదనే చెప్పాలి, బాగలేవనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ మన వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు మనం బాగున్నామని చెప్పుకుంటే బాగోదు. సో ఎనీవే ఈ ఈ ఈ క్రైసిస్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? అంటే బేసికల్గా ఏం జరుగుతుంది అంటే, మనకు ఇండియాలో డిమానిటేషన్ వచ్చినప్పుడు ఓవర్ నైట్ ఎట్లా డెసిషన్ తీసుకున్నారో ఆ టైప్ లోనే, అంటే ఇది ఫ్రైడే ఈవినింగ్ ఈ ప్రొక్లమేషన్స్ మనకి తీసుకొచ్చారు. అంటే అట్లీస్ట్ టైం ఇవ్వడం కానీ ఫ్రైడే చెప్పారు, సండే ఎర్లీ అవర్స్ లో దే హ్యావ్ టు బి ఇన్ ద కంట్రీ అని చెప్పారు, విచ్ ఈజ్ నాట్ ఎన్ ఇన్వైటబుల్ యాక్ట్ ఎట్ ఎనీ కాస్ట్. ఎందుకంటే యూ కెన్ పుట్ అప్ రూల్స్, యూ కెన్ పుట్ అప్ నామ్స్, యూ కెన్ పుట్ అప్ ఎనీథింగ్, కానీ యూ హ్యావ్ టు గివ్ ఎ టైం. అంటే ఒక ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయడం అంటే ఓవర్ నైట్ జరిగే కార్యక్రమం కాదు కదా. సో ఒక డెసిషన్ మేకింగ్ అయ్యేటప్పుడు యూ నీడ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అండ్ సినారియోస్. అది కొద్దిగా ఫెయిల్ అయింది ఇక్కడ. సో అందులో భాగంగా ఏంటంటే $100,000 అది న్యూమరిక్ నెంబర్స్ ఎంతైనా ఉండొచ్చు, కానీ బట్ అట్లీస్ట్ కమ్యూనికేషన్ ఉండాలి ప్రాపర్ గా. సో ఆయనకున్న అథారిటీ అంటే ఈ ఏదైతే ప్రెసిడెన్షియల్ అథారిటీతోని యూటిలైజ్ చేసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. సో బేసికల్ గా ఏంటంటే బయట నుంచి వచ్చే వాళ్ళను ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ కావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఈ $100,000 అనేది యాక్చువల్గా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ రేట్లు ఎలా ఉంటాయంటే, ఎక్కడెక్కడైనా పనిచేసిన వాళ్ళు ఆ పర్టికులర్ జిప్ కోడ్ లో కానీ కౌంటీ కానీ డిఓఎల్ రేట్స్ డిఫైన్ చేస్తారు అన్నట్టు, అంటే ఇంత రేటు పనిచేయాలని. సో ఇప్పుడు ఆల్ టుగెదర్ ఒక $100,000 పర్ ఇయర్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇలా చాలా కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. కామర్స్ రిలేటెడ్ వాళ్ళు మాట్లాడితే ఒక రకమైన లాంగ్వేజ్ టోన్ మాట్లాడారు, కానీ యాక్చువల్గా ప్రొక్లమేషన్ లో ఇంకొక టైప్ ఆఫ్ కంటెంట్ ఉంది. సో ఇంకేంటంటే మనకు 1 or 2 days లో అయితే ఇంకా మోర్ వస్తుంది. బట్ దీనికి ఎట్ ద సేమ్ టైం కోర్టులను కూడా మనం అప్రోచ్ కావాల్సి ఉంటుంది యుఎస్ లో. సో కోర్ట్ సిస్టమ్ ద్వారా కూడా వీ కెన్ స్టాల్ దిస్ డెసిషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని ఆపడానికి కూడా ప్రయత్నాలు చేయవచ్చు. ఇదంతా మండే, ఇవాళ వీకెండ్ అయిపోయింది మాకు అందరికి, ఇవాళ దిస్ ఇస్ వీకెండ్ టైం కాబట్టి సో కోర్టులకి కూడా ఇంకా ఆపర్చునిటీ లేదు కాబట్టి మళ్ళీ మండేనే వీ హ్యావ్ టు ఇనిషియేట్ వాట్ ఎవర్ ద ఆపర్చునిటీస్, ఏ రకంగా మనం ముందుకెళ్లాలన్నది. సో కాకపోతే ఓవరాల్ గా పిక్చర్ చూస్తే మాత్రం ఇట్ విల్ బి ఎ బిగ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ H1B హోల్డర్స్. అన్నిటికంటే ఎంత స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నారంటే, ఇది ఇప్పుడు ఇండియా వెళ్ళి ఇరుక్కుపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా అది చాలా అవును చాలా వరీగా ఉంది ఆ సిచ్యువేషన్. కరెక్ట్ కరెక్ట్. పాపం వచ్చిన వెళ్ళినో లేదా వెకేషన్ కో వెడ్డింగ్స్ కో ఈ మధ్య పెళ్లిళ్ళు చేసుకోవడానికి వెళ్తే ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ సెలబ్రేషన్ మూడ్ అంతా వెళ్ళిపోతుంది. అంటే ఫ్యామిలీస్ కానీ వాళ్ళ అంటే H1B హోల్డర్స్ ఎస్పెషల్లీ బయటకు వెళ్ళిన వాళ్ళు. సో H1 ఇప్పుడు వాళ్ళు ఎంత కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ అంటే, H1B రెన్యువల్ కా, H1B ఎక్స్టెన్షన్ కా, H1B న్యూ H1B కా అని చెప్పే లాంగ్వేజ్ ప్రెసిడెంట్, మీరు వీడియో చూసుంటారు, డొనాల్డ్ ట్రంప్ పక్కన నిలబడి సెక్రటరీ మాట్లాడుతున్నది ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్ టోన్ తో మాట్లాడారు. బట్ ప్రొక్లమేషన్కి వచ్చేసరికి మళ్ళీ అది ఆ డెసిషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అది డిఫరెంట్ గా వచ్చింది. రైట్. ఒక్క నిమిషం విశ్వేశ్వర రెడ్డి గారు. చక్రవర్తి గారు నమస్తే అండి.